యాక్షన్. వాళ్ళకి వెళ్తారేంటండి, పర్సనల్ లైఫ్లోకి వెళ్తారేంటి అంటే ఒక వ్యక్తి అన్నాడు, ఒక వ్యక్తిని ఎదుర్కోవడం చేత కాకపోతే వాడి వ్యక్తిత్వాన్ని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు. అలాంటి సన్నాసులు ఎదవలు ఉన్నారు ఇవాళ కళ్యాణ్ బాబు అనేవాళ్ళు. దయచేసి అర్థం చేసుకోండి. మీరు అనుకున్నంత ఇది కాదు కళ్యాణ్ బాబు తప్పు చేస్తే పబ్లిక్ బహిరంగంగా నిలబడి నేను ఈ తప్పు చేశాను ఒప్పుకోగలిగి దమ్మున మొగడు నా తమ్ముడు. మీకుందా దమ్ము? మీకు లేదు. వాడు ప్రజల కోసం వదిలిపోయి కనీసం మా తమ్ముడు నాతో మాట్లాడి 6 నెలలు 8 నెలలు అవుతుంది. మా తమ్ముడు నేను డిస్టర్బ్ చేయను. వాడు వెళ్ళిపోయాడు ప్రజల్లోకి. కోట్ల రూపాయలు, మరి ఎందుకురా ఇన్ని కోట్లు వచ్చే డబ్బు, హ్యాపీగా ఉండొచ్చు కదరా, డబ్బులు కూడా నీ దగ్గర లేవంటే మా మాట కూడా కదా కనీసం చెవులో కూడా పెట్టుకోడు. వెళ్ళిపోయాడు ప్రజల్లోకి. డబ్బులు సంపాదించడం మా వాడికి ఉంది. ఇవాళ ఈజ్ నెంబర్ 1 స్టార్. వెళ్ళిపోయాడు. వాడిని అంటారా? వాడిని తిడతారా? వాడిని విమర్శిస్తారా? విమర్శించండి. పొలిటికల్గా అతను తప్పు చేసి విమర్శించండి. వ్యక్తిగతంగా లైఫ్లోకి వస్తారా? ఎవడి వ్యక్తిగతాలకు వస్తే తవ్వితే ఎవరెవరి ఉంటాయి? ఎవరి ఉండవా? తప్పు చేయని మనిషి అంటూ ఈ భూమి మీద లేడు. ప్రతి వాడు తప్పులు చేస్తారు. వ్యక్తిగతంగా వాళ్ళ లోతులో తవ్వుతే అందరూ దొరుకుతారు. దయచేసి అది కాదు కావాల్సింది. అతను ఎంతవరకు మంచిగా చేస్తున్నాడు, చేయట్లేదు, అది గమనించండి. ఓకేనా? కళ్యాణ్ బాబు ఇన్ని మాటలు మాట్లాడినా నిశ్శబ్దంగా ఉన్నాడు ఇప్పుడు దాకా. అతను నిశ్శబ్దం చేతకంతో అనుకోకండి. ఈ వెనకాల ఈ వాగించే వాళ్ళ వెనకాల ఎలాంటి రాజకీయ శక్తులు ఉన్నాయో మాకు తెలుసు. మీ అందరి దోల తీరుస్తాడు వెరీ నియర్ ఫ్యూచర్. ఈ క్షణంలో ఈ మాట అంటూ కూడా మా తమ్ముడికి ఇష్టం లేదు. రేపొద్దు నన్ను పిలిచిన ఎందుకు అలా మాట్లాడినా నన్ను కూడా తిట్టచ్చు. అయినా నేను భయపడను. నేను ఇప్పుడు జనసేన పార్టీ మెంబర్ని ఏం కాదు. సో నాకు ఒక రైట్ ఉంది, ఒక వ్యక్తి వచ్చి మాట్లాడేది. రెండోది ఏంటంటే, మొన్న మాట్లాడినప్పుడు చాలామంది ఆడపిల్లలు మా కుటుంబాన్ని ఎంత ప్రేమించారో, వాళ్ళు ఎంత బాధపడ్డారో. నిన్న ఇది ఎక్కడ సార్ మాధవీలత, తర్వాత పాపం చాలామంది ఆడవాళ్ళు ఎక్కడిది ఎస్ఆర్ నగర్లో మాట్లాడారు పిల్లలు. మేము ఇంకా వాళ్ళు రెచ్చగొట్ల. ఒకసారి చూసుకోండి అంటే అది వేరే ఉంటుంది. మేము ఎవరిని డిస్కరేజ్ చేస్తాం. వాళ్ళ ప్రేమ, అలాగే మా ఆర్టిస్టులు, మా పవన్ అన్న మమ్మల్ని అంటుంటే వాళ్ళ మాటకి నాకు కష్టం వేసింది. అరే ఈ ఆడపిల్లల కోసం అందుకని వచ్చాను నేను ఇక్కడికి. ఎవరో పబ్లిసిటీ కోసం చేసి హడావిడి చేసే వాళ్ళ కోసం రాలా. నిజంగా నేను మాట్లాడేది చూడండి. సమస్య కోసం, ఈ దళారీ వ్యవస్థ గురించి, పేమెంట్స్ గురించి, వర్క్ ఎన్విరాన్మెంట్ వాళ్ళ కోసమే వచ్చి వాళ్ళ సమస్య కోసం వచ్చాను. దయచేసి తప్పుగా మీరు రాంగ్ వెళ్ళొద్దు ఎవరు. రెండోది ఏంటంటే, subscribe to Friday Poster. 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 Subscribe to Friday Poster for more interesting updates. Subscribe to Friday Poster. Friday Poster. చాలా thanks. Thank you.